హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. ఈరోజు అయితే మా ప్రయాణం అండి. ఇక్కడైతే నేను ఏంటి చేస్తున్నాను అనుకుంటున్నారా, జంతువులు అయితే వండుతున్నాను. ఎందుకంటే మా పెద్దోడిని అయితే రేపు దింపేస్తాం. వాడికి ఇవ్వటానికి స్నాక్స్ అని చెప్పేసి మాకు ఇంటికాడైతే పెద్దగా ఎవరో తినరు. మా చిన్నోడు స్నాక్స్కి, మా పెద్దోడు స్నాక్స్కి అంతే. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా తినరు జంతువులు అయ్యి. ఇంకా పట్టుకెళ్ళటానికి ఇవ్వాలి కదా అని చెప్పేసి వాడు వద్దంటున్నాడు. నేనే మరి అలా ఎలా వెళ్ళిపోతావురా, కొన్ని పట్టుకెళ్ళు, పిల్లలన్నా అందరూ తిందిరు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా అంటారు కానండి, అక్కడికి వెళ్ళేసరికి అంటే ఏమి ఉండవు కదా, మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇప్పుడు దగ్గర అయితే ఎలాగో పంపించవచ్చు, విజయవాడ ఎవరు వెళ్తారు, అస్తమానం కుదరదు కదా అని చెప్పేసి నేనే ఇక్కడ జంతువులు అయితే చేస్తున్నాను. మధ్యాహ్నం నుంచి అయితే వెళ్దాంలే భోజనం చేసేసి అని చెప్పేసి ఈరోజు అయితే పచ్చడి పెట్టేది కూడా ఉందండి. చికెన్ పచ్చడి, ప్రాన్ పచ్చడి అయితే తెస్తారన్నారు. ఇక్కడే పెట్టేసి పట్టుకెళ్ళిపోదాం. మామూలుగా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర పెడదాంలే అనుకున్నాను. ఇంకొద్దులే ఇక్కడ పెట్టేసుకుందాంలే, ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను పిండి అది కలిపేసి జంతికలు అయిన తర్వాత ఇంకా పచ్చళ్ళు కూడా పెడతాను. ఈయన బయటకి పని ఉందని చెప్పి బయటకు వెళ్ళారండి, లేదంటే పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్నాం. బయటకు వెళ్ళారు కదా, వచ్చే వరకు ఖాళీయే కదా అని చెప్పి మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ మాకు కాలేజీకి వెళ్ళి ప్రయాణం ఉంది. ముందే చేసి పెట్టేసుకుందాం అనుకుంటే ముందు నుంచి ఎందుకులే, రోజులు ఇక్కడ వేస్ట్ అయిపోతే అక్కడ కూడా నిలవ ఉండాలి కదా, అప్పటికప్పుడు పెడదాంలే అని నేను బుధవారం వరకు అయితే ఆగిపోయాను. మా అమ్మ వచ్చేసి అయితే నీళ్ళు అవి మరగబెట్టిస్తుంది. నేనేమో పిండి కలుపుతున్నాను. కలిపేసి జంతికలు వేసేసేసరికి ఇదైతే పట్టుకొస్తారండి. జంతికలు అందరికీ తెలిసిందే కదా, బియ్య పిండి. మా అమ్మ అయితే గుల్ల చెన్నపప్పు అయితే ఆడిస్తుంది. గుల్ల చెన్నపప్పుని ఆడిస్తుంది విడిగా. గుల్ల చెన్నపప్పు ఆడించి బియ్య పిండి అయితే కలుపుద్ది. అదే వరిపిండి కలుపుతాను. చాలా బాగున్నాయండి. ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయి. అలాగే నూనె లాగలేదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, కమ్మగా వచ్చినాయి. కొన్ని సగ్గుబియ్యం కూడా వేసిందంట. పచ్చిమిరపకాయలుని అల్లం జీలకర్ర పేస్ట్, జీలకర్ర కాదు పచ్చిమిరపకాయలు అల్లం అనుకుంటా పేస్ట్ వేసింది. పేస్ట్ కూడా నేను చూడలేదు, మా అమ్మాయి మిక్సీ వేసి ఇచ్చేసింది. పేస్ట్ వేసి ఇలా జంతికలు అయితే కలుపుతున్నాను. కానీ బాగున్నాయండి. ఒక్కొక్కసారి ఎందుకో రోజు ఇలాగే చేసినా ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతాయి, ఒక్కొక్కసారి ఏమో నూనె ఎక్కువ లాగేసినట్టు ఉంటుంది. కానీ ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయి. ఇద్దరికే కాబట్టి తక్కువే వండాను. అందుకని చెప్పి ఇక్కడైతే చేస్తున్నాను. ఈరోజు అయితే పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చారు. ఇవాళంతా మాకు కొంచెం డల్గానే ఉంది. నిన్న మా తమ్ముడాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఎవరో లేనట్టు ఉంది. మా పెద్దోడేమో వాళ్ళ డాడీ కూడా బయటకు వెళ్ళిపోయాడు. ఆడు ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఎవరో లేరు కదా అని చెప్పి వాళ్ళ డాడీ కూడా వాడు బయటకు వెళ్ళిపోయాడు. మా నాన్నేమో హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకంటే మొన్న చెయ్యి ఇరిగింది కదండి, మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించుకొస్తానని చెప్పేసి ఇక్కడైతే జంతికలు అయితే వేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయిలేండి జంతికలు అయితేని. కొంచెం తక్కువేలే, ఎక్కువ పిండి ఏమీ కాదు, సరిపోతుంది మా పిల్లలిద్దరికీనే. ఇలా జంతికలు వేసేసి నేను లగేజ్ అవి సర్దుకోవాలి. ఎక్కువ బట్టలు తెచ్చేసుకుంటాం, అంటే ఎక్కడికైనా వెళ్తామేమో అన్నట్టు. కానీ మాకు ఈ సందట్లోనే సరిపోతుందండి. కొంచెం బోరింగ్గా ఉంటే ఏదో బయటకు అయ్యి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మాకు ఇలాగే మాన్యంతో సరిపోతుంది. బయటకు వెళ్ళాల్సినంత అవసరం ఏం లేదు. అలా బట్టలన్నీ ఎక్కువ ఉండిపోయినాయి. అవన్నీ సర్దుకుందాంలే అనేసరికి అయితే ఈయనైతే బయట నుంచి తెచ్చేసారు ఈరోజు. ఈ మొగలాయి బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి అయితే తెచ్చేసారు. మా తమ్ముడు వాళ్ళు ఉన్నప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్దామని అనుకునేవాళ్ళు, కాకపోతే ఇంట్లోనే ఎక్కువ అయిపోయి బయటకు వెళ్ళి అంత ఇదైతే రాలేదు. ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు ఎప్పుడు వచ్చినాని, ఏదో ఒక టైంలో వెళ్ళేవాళ్ళు, లేదంటే ఇంటికి తెచ్చేసుకునేవాళ్ళు పార్సిల్. ఈసారి అయితే అసలు ఎక్కడికి వెళ్ళలేదండి బయటికి. మేము బాగానే తిరిగేవాళ్ళం మా తమ్ముడు ఉన్నప్పుడు, వచ్చినప్పుడు ప్రతిసారి. ఈసారి అయితే ఎందుకో ఇంట్లోనే సరిపోయింది. అలాగని వీడియోలు తీయలేదు, ఏమి తీయలేదు. రొయ్యలు అయితే తీసుకొచ్చారండి, పచ్చి రొయ్యలు అయితేని చాలా బాగున్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతేని, కానీ చాలా చాలా అయితే బాగున్నాయి. నేనైతే ఎంత పచ్చడి ఆడికి ఎక్కువైపోతుంది అంటే పెట్టించినా గబుక్కుని కొంచెం ఎన్న పాడైనట్టు అనిపించిన, ఎక్కువ రోజులు నెలలు ఉన్న పాడైపోద్ది కదా అని కొన్ని అయితే కూరకని పక్కన పెట్టేసాను. రేపొద్దున్నే కూర వండి పెడదాంలే పిల్లలకి అని చెప్పేసి ఇక్కడైతే పచ్చి రొయ్యలు అయితే నేను చేస్తున్నాను. చికెన్ అయితే మా అమ్మ లోపల కడిగేసి ఆల్రెడీ ఉడకబెడతానని చెప్పింది. ఇవన్నీ తీసి మళ్ళీ వీటికి నరాలు తీయాలండి. నరాలు తీయడమే పెద్ద పని. ఎంత టైం పట్టేసిందో. పైనరం మళ్ళీ అడుగున నరం కూడా తీయాలి. ఆ 2 నరాలు చిన్నట్లో తీయకపోయినా పర్లేదు, కానీ ఇందులో అయితే మాత్రం నరాలు తీయకపోతే వీళ్ళు ఎవరో తినరండి. గబుక్కుని ఒక్కటి ఉండిపోయినా కూడా తినరు, అదొక పెద్ద పని. ఇక్కడైతే నరాలు అయితే తీసేసి నేను కొన్ని కర్రీకి అయితే తీసి పక్కన పెట్టేసి ఇక్కడేమో చికెను వేపుతున్నాను. అక్కడేమో ప్రాన్స్ అవంతా నీరంతా ఇంకిపోవాలి కదండి. నీరు ఎగిరిన తర్వాత ఆయిల్లో అయితే ఫ్రై చేస్తాను. పచ్చళ్ళు కూడా అంటే బుధవారం పెట్టడానికి కొంచెం కారణం కూడా
మేము టేస్ట్ చూసి చెప్పడానికి ఉంటుంది, లేదా పిల్లల్ని చూడమంటుంటే పిల్లలు సరిగా చూడట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇవాళ ఫుల్ అయిపోయింది. పాపం మా అమ్మకైతే అస్సలు ఖాళీ లేదు. నేను ఇల్లంతా గిన్నెలు చేసేసాను. నాకు పచ్చడి పెట్టేసరికి ఈ పచ్చడి లేపి పెట్టేసరికి చాలా టైం పట్టేసింది. 4:30, 5 అలా అయిపోయింది. మళ్ళీ నాకు స్మార్ట్కి వెళ్ళి పని కూడా ఉంది కదా, నేను కొంచెం తొందరగానే బయలుదేరుతానని ఎక్కడ మొత్తం వదిలేసి వచ్చానండి. పాపం ఏ టైం అవుతుందో తెలీదు. అంటే ఇక్కడ పెడతారన్న ఐడియా లేక నేను ఏమీ చేయలేదు. ఆ రోజే అల్లం పేస్ట్ చేసుకోవడం, గరం మసాలా చేసుకోవడం, ఓ పక్కన జంతుకులు వండడం, ఇంక ఈ పచ్చిరొయ్యలు క్లీనింగు, ఇంక చాలా టైం అయితే పట్టేసింది నాకైతేని. ఇంక అలాగే ఓ పక్కన అన్నీ చేసేసి మా అమ్మ అంత ఇంకెందుకులే మళ్ళీ ఇంటికి వెళ్ళాక నీకు కొత్తగా ఉంటుంది, ఇంక ఇక్కడే పెట్టేసి అయిపోతుంది కదా పని, నేనైతే చక్క పెట్టేసుకుంటానులే అందనేసి ఇంక ఇక్కడైతే పెట్టాను. పచ్చళ్ళు కూడా ఈసారి చాలా బాగా కుదిరినాయండి. ఈయన అదే అంటున్నారు, క్వాంటిటీ గుర్తుంచుకో, పార్మద్ అది మొత్తం అదంతా గుర్తుపెట్టుకో, బాగున్నాయి పచ్చళ్ళు అయితే చాలా. ఆ రోజు ఇంకా అందరం టేస్ట్ చేసేయాలండి. ఇంకా అందరం వేసుకుని అయితే తిన్నాం. చాలా టేస్టీగా అయితే వచ్చినాయి పచ్చళ్ళు అయితేని. ఇంకా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అప్పటికప్పుడు అన్ని ఇచ్చేసి అయితే పెట్టాను. అసలు మామూలుగా అయితే ఈసారి నేను ఫిష్ అయితే పెడదామనుకున్నాను. పచ్చిరేలును ఇది అస్తమాను పెట్టేదే. ఫిష్ అయితే చాలా తక్కువ. బోటి గోంగూర కూడా పెట్టాను, అది కూడా చాలా బాగా వచ్చింది. ఫిష్ కూడా పెడదామని అనుకున్నాను, కాకపోతే మాకు అంత అవకాశం లేదు, వీళ్ళు వద్దన్నారు. ఈసారి అయితే పెడతారండి ఖచ్చితంగా. నాకు చాలా ఇష్టం పచ్చళ్ళు పెట్టడం అంటేని, చాలా బాగుంటున్నాయి కూడా. ఇంక ఇలాగే పచ్చిరేలు కూడా మళ్ళీ ఒకసారి ఉడకబెట్టిన తర్వాత ఒకసారి ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఫ్రై చేసేసి పచ్చళ్ళు అయితే కలుపుకోవడమే. ఇంకా నాకు పక్క నుంచి టైం అయ్యి కోల్ది కొంచెం కంగారు అయిపోతుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మా పెద్దోడి బ్యాగులన్నీ సర్దాలి. ఎందుకంటే ఇక్కడే ఉండిపోయినాయి కదండి, మేము మామూలుగా అక్కడ పట్టుకెళ్ళాం. మళ్ళీ వాడికి అన్నీ సర్దివ్వాలి. మళ్ళీ ఇంకోటి అందులోనే మళ్ళీ కరివేపాకు పొడి చేసాను. వాడు ఎలాగంటే అండి, అక్కడ అసలు ఏ ఫుడ్ తినట్లేదు. వెళ్ళిన కొత్తలో ఒక 2-3 నెలల తర్వాత అయితే వాడికి సాంబార్లో ఏదో బొద్దింక ఏదో కనిపించిందంటే ఇంక అప్పటి నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తింటాడు, లేదా మాతో తిన్నానని చెప్పేసి పెరిగేసుకుని తినేస్తున్నాడు. అలా అలవాటు అయిపోయింది వాడికి. ఇంకా అందుకని చెప్పేసి నేనే ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు అలానే ఇంక వీటితో పాటు ఫ్రెండ్స్ కూడా వేసుకుంటారు కదండి, మరి అందరూ ఇంకా అలాంటి ప్లేసుల్లో మనకే అంటే కుదరదు కదా. అందుకని చెప్పేసి ఒకటి కరివేపాకు పొడి, అలాగే ఒకటి కంది పొడి కాదు అన్ని పప్పులు వేసి ఒక పొడి అయితే చేసిస్తాను. ఎప్పుడూ వాడికి నచ్చుతుంది అది. ఇంకా ఆ పొడి అయితే ఇంటి దగ్గర చేస్తానులే అని చెప్పి కరివేపాకు పొడి ఒకటి చేశాను. మళ్ళీ అందులోనే నాకు అసలు తీయడానికే కుదరట్లేదు వీడియోస్ అన్నీ, ఇంకా కంగారులో తెలియట్లేదు. ఇక్కడైతే పచ్చడి కలిపేసి నేను లగేజ్ అయితే మధ్య మధ్యలో వెళ్ళి సర్దేసుకుంటే దాన్ని. ఎందుకో తెలియదు ఎన్ని బట్టలు తెచ్చేసాము, మా కారు కూడా సరిపోవట్లేదు. ఇంకా అన్ని బట్టలు అయితే తీసుకొచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ వాడికి సర్ది మళ్ళీ పొద్దున్నే మా ప్రయాణం. ఇంక ఇక్కడైతే బయలుదేరిపోతున్నాను. మా అమ్మ వాళ్ళు అయితే మాకు పండగకి అయితే డబ్బులు పండగ ముందే పంపించేస్తారండి. జనవరి 1st అలా మా తమ్ముడు అయితే డబ్బులు వేసేస్తాడు నాకు ఎప్పుడూను. అయినా మళ్ళీ మా అమ్మ కూడా నాకు మళ్ళీ కొంటుంది. మా మరదలు తీసుకోవాల్సినవి మా మరదలు తీసుకుంటుంది, మా అమ్మ కొనవలసినవి మా అమ్మ కొంటుంది. ఇక్కడైతే మా అమ్మకి మా మావయ్య అయితే కొన్నాడండి చీరలు అయితేని. డబ్బులు ఇచ్చేసాడు. మా అమ్మ అయితే తెచ్చుకుంది. మా పిన్ని వచ్చింది కదా, మా కుమారి పిన్ని, మా పిన్నికి మా అమ్మకి అయితే మా మావయ్య డబ్బులు ఇచ్చేస్తే మా అమ్మ అయితే మా ఇంటి పక్క వాళ్ళు చీరలు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర అయితే తీసుకుంది 2 కాటన్ చీరలు, చాలా బాగున్నాయి. అంటే మా అమ్మకి మా మావయ్య పెట్టినట్టుమాట పండక్కి. ఇంకవే చూస్తున్నాను. నేను పొద్దున్న చూడలేదు, కంగారుగా ఉండి. ఇంక ఇప్పుడు మా అమ్మ చూడు మావయ్య ఇచ్చిన చీరలు అంటుంటే చూస్తున్నాను అనమాట, చాలా బాగున్నాయి. ఇంకా అలాగే నేను నాకు బొట్టు అది పెట్టేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. మా సోని ఎప్పుడు కూడా ఇంతే అండి, మాన్యం ఎలా చేస్తుందో ఇది కూడా అంతే. ఇంక వెళ్ళిపోదామని బ్యాగులు సర్దేనా ఇంక అసలు ఇంట్లో ఉండదు. మా అమ్మ అది అంటుంది, అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు అలాగే అని చెప్పేసి ఇంక వెంటనే నాకన్నా ముందే కారు ఎక్కేసి కూర్చుంటుంది. ఇలా చేస్తుందండి ఇదైతే. అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా అంతే. మొన్న మేము ఆటోలో వచ్చామని చెప్పి, అది కారు కాదు కదా, మేము కారులో కదా వెళ్తాం, ఆటో కూడా ఎక్కట్లేదు. మనం ఈరోజు ఆటోలోనే వెళ్తాం బలవంతంగా ఎక్కించిన ఆటో. అప్పుడు వచ్చినప్పుడు అక్కడైతే అక్కడి నుంచి, ఇక్కడైతే ఇక్కడి నుంచి. ఇంక ఇలాగైతే ఇంకా మేము మొత్తానికి కొంచెం డెలగానే బయలుదేరామండి. తప్పదు కదా మరి, అందులోకి బాగా అలవాటు అయిపోయింది 15 రోజుల నుంచి. మా మాన్యం ఉంటే అసలు వెళ్ళలేను. మా మాన్యం వెళ్ళింది కాబట్టి కొంచెం పర్వాలేదు, బాగానే వెళ్ళిపోతాను. ఇంక మా అమ్మాయిలు కూడా బాగా వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ 10 రోజుల్లో వచ్చే పని ఉంది, మళ్ళీ వస్తారు. ఇంక ఇక్కడైతే మేము బయలుదేరి ఇప్పుడైతే మళ్ళీ స్మార్ట్కి అయితే వెళ్ళాలండి. మా చందుకి పెద్దోడికి కొంచెం ఫేస్ వాష్లు, సబ్బులు, షాంపూలు ఇలాంటివన్నీ తీసుకోవాల్సినవి ఉంటాయి కదా. షాంపూ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు.
ఇంకా షాంపూ అయితే వచ్చేసింది. ఇంకా కావాల్సినవి అన్నీ సర్పలో ఇంక ఇలాంటివన్నీ కొని ఉంటాయి కదా, ఇంకా హాస్టల్ కంటే తెలిసిందే కదా అందరికీ ఏమేం కావాలో ఏమేమి ఇవ్వాలో. ఇంకా వాటన్నిటికి అయితే మళ్ళీ మేము స్మార్ట్ దగ్గర ఆగి ఇంకెళ్తాం. మళ్ళీ పొద్దున్న అంటే కష్టం అయిపోతుంది అప్పటికప్పుడు అన్నీ చూసుకోవాలంటే. ఇప్పుడు వెళ్ళామంటే ఇంకా లగేజ్లో పెట్టేసి ఇచ్చేసామంటే గొడవ ఉండదు. ఇంక ఇక్కడ అన్నీ చూసుకుంటున్నాం. పైకి కూడా వెళ్ళి ఇంకా కావాల్సినవి తీసేసుకుని ఇంక వాడిని బిస్కెట్లు అయ్యి ఏమైనా తీసుకోవాలంటే అసలు స్నాక్స్ అయితే అస్సలు తీసుకోవట్లేదు. ఇంక ఇవే తీసుకుంటున్నాడు, పెన్నులు పెన్సిళ్ళు ఇలాంటివన్నీ. చూసేసి వచ్చేటప్పుడైతే చికెన్ వింగ్స్ అయితే తీసుకొచ్చాను. నేను వంట అయితే పొద్దున్న ఇంటికాడి నుంచి తెచ్చేసుకున్నానండి. పొద్దున్న కూరలు అయ్యి అంటే బిర్యానీ తినేసాం కదా మధ్యాహ్నం, ఇంక అందుకని చెప్పి ఆ వంటలు అవి తెచ్చేసుకుని ఇంక తింటున్నాం. ఇంక ఈ లోపు అయితే లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా పెద్దోడు అవి కావాలి ఈ కావాలి అవి లేవు ఈ లేవు అంటూ ఉంటాడు. ఇంక ఇలాగైతే మా లగేజీ ప్యాకింగ్ అయితే అయింది. ఇంక రేపు నుంచి మళ్ళీ ఇంకో బెంగ, ఎందుకంటే మా పెద్దోడు కూడా ఉండడు కదా, వాడు వెళ్తున్నాడంటే ఇంకో ఒక రకమైన బెంగ. ఇంక తప్పదు, ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్తున్నారు, నా పని నేను చేసుకోవాల్సిందే. ఇదిగోండి మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంక మళ్ళీ మొదలైపోయింది నాకు. వెళ్ళేటప్పుడు అయితే మా పెద్దోడి కొన్ని ట్రాక్లు టీషర్ట్లు అయితే ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ మిషన్లో వేసేసి ఇప్పుడు గాలి కారేసేసి రేపు వెళ్ళేటప్పటికైతే అందజేయాలి. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి అయితే ఇప్పుడు వరకు లగేజెస్ సర్దాను, అంటే బట్టలు బెడ్షీట్లు ఇలాంటివన్నీ అయితే సర్దాను. ఇంకా కొన్ని అక్కడ పెట్టిన పచ్చళ్ళు అల్లి మళ్ళీ వేరే దాంట్లో వేసి ఇంక ఇవన్నీ సర్దడం అయితే అయిపోయింది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంక రేపు అయితే మళ్ళీ ప్రయాణం కాబట్టి రేపు అంత ఇబ్బంది అంటే రేపటి కొంచెం మళ్ళీ ఇంట్లోనే కొత్తగా ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి నుంచి అయితే ఇంకా మళ్ళీ నా బిజీ ఏముందండి, ఇంక పండగ అయిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ అలా రొటీనే. ఇంకా ఇప్పుడు వరకు అంటే మాన్యంతో మా అమ్మాళ్ళ ఇంట్లోనే మా అమ్మ ఉడితే తింటాం, ఇంక ఇలా అయితే సరిపోయింది. ఇంక రేపటి నుంచి అయితే మళ్ళీ మన పనిలోకి మనం వచ్చేయాలి, ఇంక తప్పదు కదండి. ఇంక అన్నీ మామూలే. అంటే నాకు మా అమ్మాళ్ళు ఎప్పుడు వచ్చినా పండగ అనుకోండి, ఇప్పుడే కాదు. కాకపోతే సంక్రాంతి అంటే అది వేరు కదా, 2 నెలల ముందు నుంచి సంక్రాంతి అంటాం. సంక్రాంతి అయిపోయింది, మా అమ్మాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, మా పెద్దోడు కూడా కాలేజీకి వెళ్ళిపోతున్నాడు. ఎవరి పనుల్లో వాళ్ళు మళ్ళీ బిజీ అయిపోతారు. మళ్ళీ నాకు మామూలే. ప్రస్తుతానికైతే ఇంకెలా అయింది. ప్రస్తుతానికి ఇంటికి వచ్చేసాము. ఈ రోజుకైతే మాత్రం ఎక్కడికి ఇంతే. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.